అవును పోరాటం చేయాల్సిందే మేము, అయితే ఫలితం ఏమీ రాదు మాకు. ఈ నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకు ఈ రాష్ట్రానికి న్యాయం జరగదు. చట్టాన్ని అమలుపరచాల్సినటువంటి వ్యక్తి వెనక్కి పోతే చేరే కంచె వేసినట్టుంది ఇది. కాబట్టి ఇది రాదు. నెక్స్ట్ గవర్నమెంట్ ఏదొస్తుందో ఎవరు నాయకత్వం వహిస్తారో చూసి అప్పుడు సాధించుకోవాల్సిందే తప్ప అని నిరాశ కూడా పూర్తిగా చెందాల్సిన అవసరం లే. మేము ప్రజల్లోకి పోతాం, ప్రజలకు విషయాలు చెప్తాం, ప్రజలను మేలుకొల్పుతాం. చాలా రకాల అంటే ఐటీ దాడులు కానీ లేకపోతే మంత్రి మీద సిబిఐ రైట్స్ కానీ అవి జరుపుకుంటే జరుపుకోపోవయ్యా. ఎవడో తప్పు చేసినోడు బాధపడాలి, మిగతా వాళ్ళు ఎందుకు బాధపడతారు? దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఆయన కక్ష సాధింపు కోసం ఏమైనా చేస్తే చేసుకొని వై షుడ్ వి బాదర్, వి నీడ్ నాట్ బాదర్. కానీ ఆయన వల్ల మాకు న్యాయం జరగదు ఈ రాష్ట్రానికి. ఇప్పుడు 4 ఏళ్ల పాటు ఆయన న్యాయం చేస్తారని మీరు చెప్పారు కదా. ఇప్పుడు వింటావా మా ముఖ్యమంత్రి తెలివి తక్కువ అదేం కాదు. హీ నోస్ ఇట్ అయినా కార్యసాధకుడు కాబట్టి ఏదో చెయ్యాలా, చేయించుకోవాలా, ఇవాళే మొదలు పెడితే ఆ కాపురం కొనసాగదు అనేటువంటి ఉద్దేశంతో ఓపికగా 29 మార్లు తిరిగాడు. కాళ్ళు పట్టుకున్నాడు, చేతులు పట్టుకున్నాడు, జుట్టు పట్టుకున్నాడు, అన్నీ అయిపోయి ఇవాళ ఈ పరిస్థితికి వచ్చింది. సార్, ఒకటి దేశవ్యాప్తంగా మోడీ వ్యతిరేకంగా అన్ని రాజకీయ పక్షాలు ఏకమయ్యే పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ నేతృత్వం కానీ లేకపోతే ప్రాంతీయ పార్టీలు కానీ ఉండబోతున్నాయి. ఇప్పుడు నేపథ్యంలో అంటే మోడీకి వ్యతిరేకంగా ఒకే కూటమి ఉండాలనుకుంటున్నారా, వేరు కూటమి వాళ్ళ యొక్క ప్రచారం జరుగుతుంది, దానివల్ల ఏం జరగబోతుంది? ఇది కప్పల తక్కడై ఒకటి వస్తే లోపలికి వస్తే ఒకటి బయటకు వస్తుంది. కాబట్టి అవన్నీ జరుగుతాయని నేను అనుకుంటుందా. ప్రధానమైనటువంటివి 2 ఆల్ ఇండియా పార్టీస్, ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ. మిగతా వాళ్ళు ఎవరైనా ఎవరిని సపోర్ట్ చేయక తప్పదు. అయితే ఎవరు కూడా క్లియర్ మెజార్టీ రాదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనిపించుకుంటే గొప్ప, అంతే. కానీ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయితే కాంగ్రెస్ అయితే అనుకుంటున్నారా? నాకు తెలియదు, అప్పుడు చెప్దాం. ఇప్పటి నుంచో మాట్లాడతారు. ఏమి ధరణ చేస్తాను నీ అబ్బా, దొంగ ధరణ, నీ ధరణ ఏ పాప అందరు తెలీదు ప్రజలకు. 3 రోజులు నిరాహార దీక్షలు చేస్తాను, పోలీసుడు ఎట్లా పెడతాడు. 3 రోజులు ఏమైనా చచ్చిపోతావా? ఈ దేశంలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన వాడు మనవాడు, మన తెలుగువాడు పొట్టి శ్రీరాముడే. ఇవన్నీ దొంగలు, ఇవన్నీ ఎవరు చేసినా ఆమరణ దీక్ష. దానికి అర్థమే కాకుండా పోయింది. 3 రోజులు వెళ్తాడుగా పోలీసులు పిలిచిపోతాడు, వాడు పిలిచిపోయింది ఆలస్యమని పోవటము ఎట్టా. కాబట్టి అవే కదా ఎందుకు చేస్తారా? ఏ గాడా చేసేదని ఏముంది మాకు తెలుసు కదా. ఇప్పుడు థిక్ స్కిన్ దున్నపోతు మీద వర్షం పడితే ఏమవుతుంది, ఇట్లా ఎదుర్చుకుంటుంది అంతే. దున్నపోతే ఏమైనా నెట్టుకుని పోతుంది, ఏటకపోతుంది, అట్టే ఉంటుంది. కానీ ఇప్పుడు వైసీపీ జగన్ కానీ మేము రాజీనామా చేసి ఛాంపియన్ అయ్యాము, టీడీపీ వాళ్ళు రాజీనామా చేయకుండా పారిపోయారని. రైట్, నువ్వు ఎక్కడ రాజీనామా చేశావు? నీ దగ్గర 7 మంది ఉంటే 5 మందితో చెప్పించావు, దాన్ని దాచిపెట్టావు. నేను ఇప్పుడే చెప్తున్నా, మా పార్టీకి అధినాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పి ఏదైనా మేము చేయాలా. నువ్వు ఆ 7 మందితో రాజీనామా చెప్పించు. నేను మా చంద్రబాబు నాయుడు చెప్పకుండా నేను రాజీనామా చేస్తాను. నేను మా రాజ్యసభ ఎంపీలతో కూడా రాజీనామా చెప్పిస్తా. నీకు ఆ గట్స్ ఉన్నాయా, ధైర్యం ఉందా? ఏంది మాట్లాడతావు నువ్వు? దొంగ దీక్షలు, దొంగ వ్యవహారాలు చేస్తూ మాట్లాడతావు నువ్వు. ఆ ఇద్దరితో చెప్పించు. నువ్వేమన్నా నేను మా రాజ్యసభ మెంబర్లతో నేను చెప్పిస్తా. నాది జవాబుదారి, నాది పూచి, నేను రాజీనామా చేస్తాను. ఏం మాట్లాడతాను? రాజీనామాల వల్ల ఇది సాధించేది ఏం లేదు. చేసేది ఏదో చిత్తశుద్ధి చేయాలి. దొంగ రాజీనామాలు ఎందుకు? ఆ ఇద్దరితో కూడా చేపించు, మళ్ళీ చూద్దాం. రైట్, థ్యాంక్ యూ. ఎవరు చెప్పారు? చేస్తాము, అన్ని ఒంటరి చేస్తారమే. కానీ అబ్బా ఆ ఊరు నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి ఇప్పుడు వస్తాడు, అప్పుడే బస్సు ఎక్కబెట్ట పెళ్ళ పిల్లలు బాగు చూడద్దామే. ఏం చెప్పుతావే? నువ్వేమో రోజు పెళ్ళ పిల్లలతో చూసుకుంటూ ఆడుకుంటూ నువ్వేమో కాళ్ళ కలపాలా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్.
మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.